భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం గ్రామంలో జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో లాయర్ ముఖేష్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, బీసీఐఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ తోకల ఆనంద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొల్లబొత్తుల అప్పారావులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఆ మహానుభావుని యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని, అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు రాజ్యాంగ ఫలాలు, సంక్షేమ పథకాలు అందేటట్లు తమ వంతు కృషి చేస్తామని, ప్రజల సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కార దిశగా ముందుకు తీసుకుని వెళ్తామని వారు అన్నారు. తోకల ముఖేష్ లాయర్ తల్లిదండ్రులైన సూర్యరావు మరణం పేర్లపై చీరలు అందించడంతో వృద్ధులకు చీరలు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, తోకల బాబురావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవం సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ తదితర ఆటల పోటీలను నిర్వహించి వారికి బహుమతులు బహుకరించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకు వందన సమర్పణగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, నుడుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పడి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు నాగబాబు, జైభీం యువజన సంఘం సభ్యులు టి చిన్ని, కె రాజు, అన్నవరం, బల్ల వెంకటేశ్వరరావు, వెంకటబాబు, గంగారత్నం, భాషా, జాన్, బన్నీ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాకంటే ముందు సీనియర్స్ పెద్దలందరూ మాట్లాడారండి. మనం ఇంకా అభివృద్ధి చెందాలి. వేరే వారు మనల్ని ఎలా అయినా తగ్గించాలని తప్పుపట్టాలని ఎన్నో ప్లాన్ చేస్తారండి. రీసెంట్గా నాకు ఒక వాట్సాప్ వీడియో వచ్చిందండి. అందులో ఏంటంటే మనకి భారత రాజ్యాంగం రచించింది భారత అంబేద్కర్ గారు మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా రాశారు, ఈయనది ఎక్కువ హైలైట్ అవుతుంది అనే వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేస్తారండి వాట్సాప్ వీడియోలో. వాళ్ళు చూడండి, ఈయన ఇమేజ్ తగ్గించాలని ఈ విధంగా దుష్ప్రచారాలు మొదలు పెడతారండి. ఆయనే లేకపోతే కనుక భారత రాజ్యాంగం రాయలేరని బ్రిటిష్ వారు కూడా రకరకాల దేశాల వరకు ఆ రోజుల్లో తెలియజేశారండి. ఆయన ఆ రోజుల్లోనే ఒక 5 మందిలో ఒక టాప్ బ్రెయిన్ అండి. ఆ టాప్ బ్రెయిన్ అంటే వేరే వాళ్ళకి కాకుండా ఈయన కష్టపడి రకరకాలుగా చదువుకొని ఎన్నో ఫస్టులుండి చదువుకొని అన్ని డిగ్రీలు సాధించారు. మన ఇక్కడ ఈ రోజుల్లో పేరెంట్స్ ఇచ్చినా కూడా ఒక డిగ్రీ సాధించడానికే మనం చాలా కష్టపడుతున్నామండి. ఆయన అలాంటిది చాలా డిగ్రీలు సాధించి మరియు ఎకనామిక్స్ మీద, సైన్స్ మీద, లిటరేచర్ మీద, రాజ్యాంగం మీద కొన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారండి. దాన్ని మనం ఎంతోగానే గుర్తుపెట్టుకుని మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకుని వృద్ధులకు వచ్చి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ సంపాదించుకుని సొసైటీకి ఏమన్నా మేలు చేయాలని కోరుతున్నారు.